సెలవుల ఎఫెక్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తుల తాకిడి రెండు ఆలయాలకు ఎక్కువైందిక. తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. ఇటు తెలంగాణలోని యాదాద్రి, బాసర, సరస్వతీదేవి ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువైంది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఈ రోజు భక్తులు పోటెత్తారు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. ఆలయ మాడవీధులు రద్దీగా కనిపిస్తున్నాయి. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక భద్రాద్రి ఆలయంలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వేసవి సెలవులు ముగిసినా భద్రాచలంలో భక్తుల రద్దీ తగ్గలేదు. శ్రీరాముణ్ణి దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. బేడా మండపంలో నిత్యం జరిగే కళ్యాణోత్సవాల్లో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొంటున్నారు. బాసర సరస్వతీదేవి ఆలయంలోనూ భక్తులు పోటెత్తారు. ఆదివారం శుభముహూర్తం ఉండటంతో అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. ఆంధ్ర, తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలోని అక్షరాభ్యాస మండపాలన్నీ చిన్నారులతో నిండిపోయాయి. మనం చూస్తున్నాం, వరుస సెలవులతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఓవైపు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. మరోవైపు భద్రాద్రి రామాలయంలో రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మరోవైపు బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంతకు చిన్నారులతో వెళ్లి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఈ రోజు మంచి రోజు కావటంతో అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద ఎత్తున భక్తులు చిన్నారులతో తరలి వచ్చారు. సెలవుల ఎఫెక్ట్తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తుల తాకిడి ఎక్కువైంది. తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి 1,00,000 మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఇటు తెలంగాణలోని యాదాద్రి, బాసర, సరస్వతీదేవి ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువైంది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఈ రోజు భక్తులు పోటెత్తారు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. ఆలయ మాడవీధులు రద్దీగా కనిపిస్తున్నాయి. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక భద్రాద్రి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వేసవి సెలవులు ముగిసినా భద్రాచలంలో భక్తుల రద్దీ తగ్గలేదు. శ్రీరాముణ్ణి దర్శించుకునేందుకు వేల మంది భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. బేడా మండపంలో నిత్యం జరిగే కళ్యాణోత్సవాల్లో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొంటున్నారు. మరోవైపు బాసర సరస్వతీదేవి ఆలయంలోనూ భక్తులు పోటెత్తారు. ఆదివారం శుభముహూర్తం ఉండటంతో అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. ఆంధ్ర, తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలోని అక్షరాభ్యాస మండపాలన్నీ చిన్నారులతో నిండిపోయాయి.